ఆయన పుష్పగిరికి బయలుదేరాడు. పుష్పగిరికి వెళ్లాలంటే దర్పణవీడిని దాటుకుని వెళ్ళాలి. పుష్పగిరి చాలా అందంగా ఉంటుంది. ఆ ఊరిలోని కొండపై నుంచి జారే నీరు, చెట్లు, చేమలు, కొండలు చాలా అందంగా ఉంటాయి. ఊరు మొత్తం పచ్చని పంట పొలాలతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పుష్పగిరి కొండపైనే ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉంటుంది. అక్కడ దయ్యాలను విడిపిస్తూ ఉంటారు. ఆ విడిపించిన దయ్యాలు కొండ కింద తిరుగుతూ ఉంటాయి. ఎవరైనా తనకి అవసరం అయ్యే మనిషి దొరుకుతాడేమో అని. అందుకే ఆ ఊరి ప్రజలు సాయంత్రం 6 దాటిన తర్వాత అటు పక్కకి వెళ్లరు. అలా రాజేష్ క్యాబ్ బుక్ చేసుకొని తన ఊరికి వస్తూ ఉండగా సడన్ గా టైర్ పంచర్ అవుతుంది. సరిగ్గా ఎక్కడైతే వీరాసురుడు నక్షత్రాకారంలో ముగ్గు వేసి మంత్రాలు చదివాడో అక్కడే టైర్ పంచర్ అవుతుంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే అర్జున్ మరియు తన్వి బయట షాపింగ్ చేసి కారులో ఇంటికి వెళ్తూ ఉంటారు. రాత్రి తన చున్నీ గాల్లో ఎగిరిపోయినది ఇక్కడ వెనకాల సీట్లో మనిషి ఆకారంలో కూర్చొని ఉంటుంది. చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. అలా అర్జున్ మరియు తన్వి వారి ఇంటికి వస్తారు. ఇంట్లోకి